ఓసారి వద్దనుకొని వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అని పరిగెత్తుకొని వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని ఊహించుకో. అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలిని అయినా భరించగలరేమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. ఒడ్డున చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లలో ఇదే వారి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లలో బ్రతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజంలో బ్రతకాలంటే మాత్రం ఇంకా చాలా చాలా విద్యలు తెలిసి ఉండాలి. ఎలా అయినా బ్రతకాలి అనుకునే వాళ్ళు ఎలాగైనా బ్రతికేస్తారు. కానీ ఇలాగే బ్రతకాలి అనుకున్నవారు మాత్రం కష్టపడుతూనే బ్రతుకుతారు. సంపాదిస్తున్నంతకాలం అందరికీ మీరు ఆత్మీయులే. ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయివారవుతారు. నడుస్తున్న కాళ్ళు కూడా మనకు ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే వాటికి తెలుసు ఒక్క క్షణంలో వాటి స్థానం మారుతుంది అని. మానసికంగా బలహీనులైన వారే తప్పులు చేస్తారు. ఈ బలహీనత అనేది వారి వారి తెలియనితనం వల్ల వచ్చినదే అని గ్రహించరు. కోరికల భారం తగ్గించుకున్నప్పుడే జీవితం తేలికవుతుంది మిత్రమా. ప్రతినిత్యం దేనికో దానికి భయపడుతూ బ్రతికే వారికి ఎప్పుడూ ఆపదలు వస్తూ ఉంటాయి. తప్పు చెయ్యనంత వరకు, ఎవరికి ఏ హాని చెయ్యనంత వరకు ఎవరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు మిత్రమా. మనిషి గొప్పగా బ్రతకాలి అనుకుంటూ ఉంటాడు. నిజానికి మామూలుగా బ్రతకడమే గొప్పతనమని తెలియక విలువైనవన్నీ మామూలుగానే ఉంటాయి. అడుగు వేసే నేల నుంచి కప్పేసే మట్టి కణం వరకు మనం కోరుకున్నవన్నీ మనకు దక్కకపోవచ్చు. ఉన్నంతలో సర్దుకుపోతేనే జీవితం సంతోషంగా ఉంటుంది. ఉన్నవారైనా లేనివారైనా చివరికి మట్టికే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే నీకు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు. మనకు ఆనందాన్ని ఇచ్చేది వేరే వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. అందుకే వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని వాళ్ళలాగా బ్రతకాలనుకోవద్దు. మన ఆనందాన్ని మనమే వెతుక్కోవాలి. ఎవరు ఎంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం మిత్రమా. నీ తలరాతను ఎప్పుడు నిందించకు. ఒక్క కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తుంటాయి. నువ్వు నమ్మితే మిత్రమా. కన్నీళ్ల గొప్పతనం శారీరకంగా బాధపడినప్పుడు, మానసికంగా బాధపడినప్పుడు, ఎవరూ లేరని బాధతో రగిలినప్పుడు, రాత్రి పగలు నేరం కాలం చూడకుండా నీకు నేనున్నానని నీ కళ్ళను తాకి నిన్ను ఓదార్చేది నీ కన్నీళ్ళు మాత్రమే మిత్రమా. వెంటనే కోపం పడడం వలన కోపానికి మర్యాద ఉండదు. కోపమే పడకుండా ఉన్నట్లయితే మనకు మర్యాద ఉండదు. ఎదురుగా ఉన్నది యముడైనా ఎదురించి నిలబడు. అతనికి కావాల్సింది నీ మరణమైనా తెగించి నిలబడు. ధైర్యాన్ని మాత్రం కోల్పోకు. పని కట్టుకొని మరీ పలకరిస్తున్నారు అంటే నీతో ఏదో అవసరం పడిందని అర్థం. పలకరిస్తున్నా పక్కకు జరుగుతున్నారు అంటే నీ అవసరం ఇక లేదని అర్థం.